ఇప్పటి వరకు భారతదేశంలో ఎన్నో లైవ్ ప్రోగ్రామ్స్, టాలెంట్ ప్రోగ్రామ్స్ చూశాం. అయితే మొదటిసారిగా కొంతమంది సెలబ్రిటీలను ఒకే చోట ఉంచి వారి చుట్టూ కెమెరాలు పెట్టి వారి ప్రతి కదలికను రికార్డ్ చేస్తూ చూపించే ప్రోగ్రాం బిగ్ బాస్ షో. ఇది బాలీవుడ్లో సక్సెస్ అయింది. దీంతో ఈ ప్రోగ్రామ్ని తమిళ, కన్నడ ఇండస్ట్రీలో కూడా తీసుకొచ్చారు. ఇక తెలుగు బుల్లితెరపై మొదటిసారిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్టుగా ఈ నెల 16 నుంచి రాబోతుంది. అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఈ బిగ్ బాస్ షో ఓ చెత్త ప్రోగ్రామ్ అని విమర్శించారు. నటి దర్శకురాలు, తమిళ నటి దర్శకురాలు అయిన లక్ష్మీ రామకృష్ణన్ బిగ్ బాస్ షో పరమ చెత్త ప్రోగ్రామ్ అని, ఇలాంటి స్టార్ హీరోలు ఎందుకు చేస్తున్నారో అసలు అర్థం కావడం లేదని విమర్శించారట. ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల కుటుంబంలో మనస్పర్ధలు చెలరేగడం ఖాయమని, ఆ షో మన భారతీయతకు చెడ్డ పేరు తీసుకువచ్చే షో అని, మరీ ముఖ్యంగా దక్షిణాది వాళ్లకు మరింత చేటు చేస్తుందని సంచలన వ్యాఖ్యలు చేస్తుందట. వ్యక్తి మనోభావాలు దెబ్బతింటాయని, స్వేచ్ఛగా బతికే వాళ్లను బంధించినట్లు అవుతుందని, ఇలాంటి ప్రోగ్రామ్స్ చూడడం వల్ల కుటుంబ సభ్యుల్లో కూడా అభిప్రాయ భేదాలు రావచ్చని అంటున్నారు. అంతేకాదట, బిగ్ బాస్ షోలో నన్ను పాల్గొనమని కోరారని, కానీ నేను మాత్రం 10 కోట్ల రూపాయలు ఇచ్చినా నేను చేయను అని ఖచ్చితంగా చెప్పానని అంటుందట. ఆడ మగ అనే తేడా లేకుండా అపరిచితులతో కలిసి బిగ్ బాస్ హౌస్ లో ఉండాలి. 2 నెలల పాటు సాగే ఈ వ్యవహారం వల్ల కుటుంబ సంబంధాలు దెబ్బతింటాయని ఆవేదన వ్యక్తం చేశారట ఆమె. అలాగే టాలీవుడ్ సెంట్రల్ ఛానల్ కు సంబంధించిన ఫేస్బుక్ పేజ్ లింక్ ని డిస్క్రిప్షన్ లో పెడతాను. క్లిక్ చేసి లైక్ కొట్టండి. ప్రమోషనల్ వీడియో గురించి కొంచెం ఆలోచించండి. టెంపుల్ రహస్యాలు ఛానల్ని చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు ఊరికొక దేవత. దేవుడెవరు? భయం, భక్తి, నమ్మకం కలిపితేనే దేవుడు. మనిషి దేవుడు, పంచభూతాలు కలిపితేనే దేవాలయం. దేవుళ్ళంతా గ్రహాంతర జీవులే అంటారు కొందరు. అసలు దేవుడికి రూపమే లేదంటారు మరికొందరు. ఇంతకీ ఆ దేవుడెవరు? పూర్వం దేవాలయాలను కట్టించింది మనిషేనా లేక గ్రహాంతర వాసులా? దేవుడి కోసమే కట్టించే దేవాలయంలో దేవుడు ఉంటాడా? నైవేద్యంగా పెట్టే పండ్లు, పలహారాలు తింటాడా? మనసులో మాత్రమే మెదిలే ప్రతి ప్రశ్నకి సమాధానం ఒక్క టెంపుల్ రహస్యాలు ఛానల్లోనే చూడండి. మిస్ అవ్వకండి. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంటర్.